ఉపాధ్యాయులు, లెక్చరర్స్ మరియు ప్రొఫెసర్స్ ఎప్పుడైనా ఆలోచించారా? 1. రాజ్యాంగ నిర్మాతలు గురువులకు ఇచ్చిన గౌరవం. దేశంలో డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, కార్మికులు, రైతులు ఇలా ఎన్నో వృత్తుల వారు ఉన్నప్పటికీ ఒక్క గురువులకు మాత్రమే శాసనమండలి, పెద్దల సభ లో ఉపాధ్యాయ మెస్సీ స్థానం ఇచ్చి గౌరవించారు. 2. ఉపాధ్యాయులకు ఎందుకింత ఔన్నత్యం? ఉపాధ్యాయులు ఒక్కరే సమాజాన్ని ముందుగా చూడగలరు. తమ విద్యార్థుల ప్రవర్తనను బట్టి భవిష్యత్ తరాలు, సమాజం ఎలా ఉండబోతుందో ముందుగా దర్శించగలడు. కాబట్టే సమాజ అవసరాలకు అనుగుణంగా సలహాలు, సూచనలు ఇవ్వడానికి శాసన మండలిలో ఉపాధ్యాయ మెస్సీ ఇచ్చి ఉపాధ్యాయుల ఔన్నత్యం చాటారు. 3. న్యాయమూర్తులను మించిన న్యాయ నిర్ణేతలు. ఉపాధ్యాయులు ఏ విధమైన రాగద్వేషాలు, తరతమ భేదాలు లేకుండా తమకన్నా తమ విద్యార్థులందరూ ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకునేవారు. ఉపాధ్యాయులు విద్యార్థుల కుల, మత, ప్రాంతాలు చూడకుండా సామర్థ్యాలు, ప్రతిభను బట్టి అందరికీ ర్యాంకులు ఇస్తారు. అందుకే ఉపాధ్యాయ e-mail.c ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, టీచర్స్ యూనియన్లతో సంబంధం లేకుండా పోటీ చేసే ప్రతి ఒక్క అభ్యర్థికి వారి వారి సామర్థ్యాలు, ప్రతిభ ఆధారంగా ర్యాంకులు ఇచ్చే విధంగా ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానం పెట్టారు. ఇటువంటి ప్రాధాన్యత ఓటింగ్ ఎన్నికల విధానంలో కూడా పోటీలో ఉన్న అందరూ అభ్యర్థులను పరిశీలించి అర్హతను బట్టి ప్రాధాన్యత ఓటు వేయమని చెప్పకుండా మొదటి ప్రాధాన్యత ఒకటి మాత్రమే వేయండి అని చెప్పేవారిని ఏమనాలి? 4. స్వార్థచింతనే లేనిజాతి. ఉపాధ్యాయ జాతి క్రొవ్వొత్తిలా కరిగిపోతూ వెలుగిచ్చేవాడు. తనకు తెలిసిందే కాక తెలుసుకుని కూడా విద్యార్థులకు బోధించి అందరికీ మంచి భవిష్యత్ ఇచ్చేవాడు ఉపాధ్యాయుడు. అందుకే ఉపాధ్యాయులను మాత్రమే ఓటర్లుగా చేశారు. ఎందుకంటే స్వార్థంతో కాక సమాజహితం కోసం ఓటు వేసి సమాజానికి మార్గదర్శకులు కాగలరని. కాని ఉపాధ్యాయుల సమస్యల కోసం మాత్రమే ఉపాధ్యాయ మెస్సీ అనే భావం వచ్చేటట్లు కొన్ని సంఘాలు, నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయ సమస్యల గురించి మాట్లాడడానికి అనేక సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ మెస్సీలు కూడా ఉపాధ్యాయ సమస్యలకే పరిమితం కావడం వల్ల ఉపాధ్యాయ సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయి. ఎలా అంటే ఉపాధ్యాయ మెస్సీలు ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల వారికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడలేక మౌనం వహించడం వల్ల ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి నిర్వీర్యమైపోతున్నాయి. 5. దేశ నిర్మాణం చట్ట సభల్లో కాదు, తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నారు మహాకవి. అటువంటి మనుషులను మలిచేవాడు ఉపాధ్యాయుడు. అంటే సమాజ నిర్మాతలు. వీరు ఆదర్శంగా ఉంటూ మార్గదర్శకులు కావాలి, మార్పుకు నాంది పలకాలి. ఉపాధ్యాయులు సాధారణ ఓటర్ల స్థాయికి దిగజారిపోకూడదు. ఆదర్శ ఎన్నికలు ఎలా ఉంటాయో చూపించాలి. ఇది రాజ్యాంగ నిర్మాతల లక్ష్యం. సాధారణ ఎన్నికలు కులము, డబ్బు ప్రభావంతో కూలిపోతున్నాయి. కోట్లు ఖర్చు పెట్టకపోతే ఎన్నికలే కాదు అనే స్థాయికి దిగజారిపోయారు. ఉపాధ్యాయ మెస్సీ ఎన్నికల్లో కూడా ఇవే ఒరవడి కనిపించడం దారుణం. ఇందుక ఉపాధ్యాయ మెస్సీ ఇచ్చింది. ఎన్నికల్లో గెలుపుకు డబ్బు ప్రధానం కాదని నిరూపించాలి. అప్పుడే ప్రజలు, రాజకీయ పార్టీలు, నాయకులు పునరాలోచిస్తారు. ఆనాడే రాజ్యాంగ నిర్మాతల ఆశయం నెరవేరుతుంది. 6. ఏ దేశంలో విద్యారంగం ఉన్నత ప్రమాణాలతో ఉంటుందో ఆ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. విద్యారంగం నుండి ఎన్నికైన వ్యక్తిగా em.al.c. విద్యారంగ సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. దేశ అవసరాలకు, సమాజ వికాసానికి అనుగుణంగా విద్యా వ్యవస్థ నిర్మాణంలో ఉపాధ్యాయ em.lc లు ప్రముఖ పాత్ర పోషించాలి. అదే విధంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ఉన్నత ప్రమాణాలు సాధ్యం. 7. ఉపాధ్యాయులకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం. సంఘం ఏదైనా, నాయకుడు ఎవరైనా వారి వెంట ఉపాధ్యాయ మెస్సీ ఎన్నికల పేరు చెప్పి ఉపాధ్యాయులు సెలవులు పెట్టుకుని ప్రచారాలకు తిరిగితే విద్యార్థుల భవిష్యత్ ఏమి కావాలి?
8 ఉపాధ్యాయ మెస్సీగా పోటీ చేయడానికి ఉపాధ్యాయుడే కానక్కరలేదు, ఓటర్లు మాత్రమే ఉపాధ్యాయులే ఉండాలి, కానికి పోటీ చేసే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానక్కలేదు. అంటే ఉపాధ్యాయుల ద్వారా ఎన్నుకోబడే ఎమ్మెస్సీ రాష్ట్రం మొత్తానికి ప్రజాప్రతినిధి. శాసన మండలిలో అన్ని అంశాలపై అవగాహనతో మాట్లాడగలిగిన వ్యక్తి అయి ఉండాలి. కావున ఉపాధ్యాయ మిత్రులారా, పార్టీలకు, సంఘాలకు అతీతంగా పోటీలో ఉన్న అందరూ అభ్యర్థుల గురించి తెలుసుకొని అవగాహనతో వారి సామర్థ్యాలను పరిశీలించి అందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేయండి. రాజ్యాంగ నిర్మాతల స్ఫూర్తిని గౌరవిద్దాం. నోట్ మీకు నచ్చకపోతే నాకు చెప్పండి. నచ్చితే 10 మందికి షేర్ చేయండి. ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ. మీ నూకల సూర్యప్రకాష్, జాతీయ అధ్యక్షులు, ఓటర్స్ ఫోరం ఫర్ బెటర్ డెమోక్రసీ. సేల్ నంబర్ 852228252622.